ప్రభుత్వం దగ్గర బోలెడని డబ్బులు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలకు ఏం చేయాలి, అటవీ ప్రాంతాలకు ఏం చేయాలి, ఇట్లాంటి వాటిట్లో. అయితే ప్రతిదానికి కూడా లోకల్ మ్యాచింగ్ ఉండాలి. అంటే పంచాయతీనా, మున్సిపాలిటీనా, ఇట్లాంటివి. ఈ మ్యాచింగ్ ఖర్చు పెట్టడం ఇష్టం లేక వదిలేయడం వల్ల అనేక నష్టపోతుంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చింది మూగ జీవాలను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చినటువంటి విధానం. ఎక్కడికక్కడ తొట్లు, పల్లె ప్రాంతాలు ఇప్పటికి 12,000 పూర్తయిన ఇంకొక 3,000 ఈ నెలాఖరికి పూర్తి కాబోతున్నాయి. ఒక్కో తొట్టి 45,000 రూపాయలు. ఆ తొట్లో దాదాపు 3,000 లీటర్ల వరకు నీళ్లు, జంతువులు అట్టించిపోయేటప్పుడు తాగిపోవడానికి. ఇది చక్కటి ఆలోచన. ప్రభుత్వాలు మంచి ఆలోచన చేసి అవి భవిష్యత్తులో పాడు కాకుండా వాటి మెయింటెనెన్స్కి కూడా ఏర్పాటు చేయాలి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే 4 రోజులు పోతే పాచి పెట్టేస్తాయి. ఆ తర్వాత పాచి పట్టినటువంటి చోట్ల నీళ్లు తాగనివ్వరు. కాబట్టి అవి పాచి పట్టకుండా ఎప్పటికప్పుడు చూసేటట్టు, నీటి వసతి ఉండేటట్టు చూడాలా. ఇదే పని అటవీ ప్రాంతాల్లో కూడా చేయాలి. అడవిలో ఉన్న జంతువులు ఆహారం లేక ఊళ్ళల్లోకి వస్తాయి, మంచినీళ్ళు లేక ఊళ్ళల్లోకి వస్తాయి. ఎండాకాలం అతిపెద్ద సమస్య కాబోతుంది. అది దృష్టి సారించాల్సి ఉంది.